అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటికి మూల కారణాలు మనం కొద్దిగా అన్వేషించుకుంటే కొంతవరకు మనం మీరు ఇచ్చిన అవకాశాన్ని న్యాయం చేసినట్టు అవుతుంది. అంటే ఈ మన మిత్రులు సోదరులు ఇద్దరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు రోజు మాట్లాడేదే మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సద్వినియోగం చేయాలంటే మూలంగా ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర ఏంటి, ఎందుకు ఇది జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే ఎలక్షన్ కమిషన్ ఏదైతే రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి బాధ్యతకి వాళ్ళు ఇచ్చేటువంటి సేవలకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం అందరం కూడా సమస్యలుగా మనం గ్రహిస్తా ఉన్నాం. ఈ సమస్యలు ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత అంటే ఏదైతే బలంగా ఈరోజు వినపడుతున్న సందర్భం ఏంటంటే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ లో మొదలైందో అది ఈవీఎం కావచ్చు, ఆ తర్వాత ఓటర్ లిస్టుల యొక్క నమోదు డిజిటల్ గా కావచ్చు, ఆ తర్వాత రిజల్ట్స్ డిజిటల్ గా రావచ్చు, లేదా ఈ డిజిటైజేషన్ ద్వారా వస్తున్నటువంటి సమస్యలను నిజ నిర్ధారణ చేయడానికి చేయాల్సినటువంటి వెరిఫికేషన్ వ్యవస్థ కావచ్చు. ఈ యొక్క లోపాలను మనం ప్రధానంగా చర్చించుకుంటే దీనికి సమాధానం వస్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఈ పని ఎందుకు చేయడం లేదంటే మళ్ళీ ఈ సమస్య అంతా కూడా పార్టీల మీదకి వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఎవరున్నా ఇవాళ బీజేపీ కావచ్చు, నిన్న కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు. అయితే నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధులు, నిధులు, నిర్వహణ వ్యవహారంలో రావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి ఎలక్షన్ రిఫార్మ్స్ మీద ఏదైతే ఈరోజు పార్లమెంట్ మీద ముందున్నటువంటి ఈ రిఫార్మ్స్ సంబంధించిన అంశాలు చూస్తే మీకు సమాధానం క్విక్ గా దొరుకుతుంది. ఏదైతే రావాల్సినటువంటి మార్పుల విషయంలో ఇప్పుడు పార్టీలు మీరు అన్నారు పార్టీలు అన్ని కూర్చొని సమాధానం రాబట్టాలంటున్నారు. ముందుగా పార్టీలలో సమాధానం రాబట్టే పరిస్థితి ఉందా? ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. మరి వీళ్ళు నిజంగా ఎలక్షన్ కమిషన్ ని బలపరిస్తే జరిగేది ఏంటిది? ఇది మనం చూసాం. ఏదైతే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకున్నట్టు అది ఒక స్వయంగా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని బలపరిచే పరిస్థితి లేకపోవడం ఒకటి మనం బలంగా చూస్తా ఉన్నాం. అయితే ఇలా ఎలక్షన్ కమిషన్ మీద నిందలు వేసినా అది మన మీద వేసుకున్నట్టే అవుతుంది పార్టీలన్నీ కూడా. ఎందుకంటే పార్టీలో ఒక పార్టీ ఇలా అధికారం ఉండొచ్చు, ఒక పార్టీ అపోజిషన్ లో ఉండొచ్చు. ప్రతిసారి ఏదో ఒక పార్టీ ఈ ఇబ్బందులు గురవుతుంది. కానీ సమాధానాలు రాబట్టే విషయంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ బలపరచాలనుకున్నప్పుడు, దాని యొక్క స్వయం ప్రతిపత్తి గల సంస్థగా గుర్తించే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన విధులు, నిధులు, వాళ్ళకి ఇచ్చే నిర్ణయ అధికారాలు ఇచ్చారా? ఇవ్వడం లేదు. నేను సింపుల్ గా చెప్తున్నా, 2009 నుండి 2025 వరకు నా ప్రత్యక్షంగా ఎన్నికల రాహుల్ గాంధీ అన్న 2014 కన్నా ముందు నుంచే వ్యవస్థ సరిగా లేదు అన్న. ఖచ్చితంగా ఆనాడైనా ఈనాడైనా లోపాలను సరిదిద్దే విషయంలో ఎంతైతే అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సేవల్లో రావాల్సినటువంటి పారదర్శక విషయంలో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అది పార్టీలకు అతీతంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఫెయిల్యూర్ అంటే వాటికి ఇవ్వాల్సినటువంటి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేము 2009లో 14లో 18లో ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీరు చూస్తే ప్రతి ఎన్నికల్లో, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్నికల్లో మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున ప్రతిసారి కూడా యావరేజ్ గా స్ట్రాంగ్ గా మేము ఏదైతే ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ అంటే పార్టీల దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, మేము స్వయంగా ఎన్నికల నిఘా వేదిక తరఫున ఇచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఆ కంప్లైంట్స్ ఎవిడెన్షియల్ డేటా ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని నిజ నిర్ధారణ కోసము ఎలక్షన్ కమిషన్ ద్వారా చేయాల్సినటువంటి ప్రక్రియలో పూర్తి లోపాలు ఉన్నాయి. నువ్వు ఒక ఎలక్షన్ మధ్యలో 5 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు నిజంగా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండి, అంటే ఈ పార్టీల మీద ఆధారపడకుండా, ఎన్నుకోబడినటువంటి పార్టీ మీద ఆధారపడకుండా, సమస్య అక్కడే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలిగేషన్ అంతా అదే కదా. సో సంబడీ ఈజ్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇప్పుడు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు గతంలో అంటే UPA 1, UPA 2 మీరు చెప్పిన టైం లైన్స్ చూస్తే, సో ఆ తర్వాత 2014 నుంచి NDA ఉంది. అంటే ఎవరో ఒక రాజకీయ పార్టీ బలమైన ప్రభావానికి ఎలక్షన్ కమిషన్ గురవుతుంది.